ఆర్సీ న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లాలోని రామాయంపేటలో ఖర్జూర సాగు చేస్తున్న రైతు అన్నే సత్యనారాయణ వ్యవసాయ క్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బోధన్, నిజామాబాద్, ఆర్మూర్ రైతులతో కలిసి ఖర్జూర తోటను సందర్శించిన ఆయన సాగు విధానం, దిగుబడి, మార్కెటింగ్ సౌకర్యాలపై రైతు సత్యనారాయణను అడిగి తెలుసుకున్న తర్వాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా అధిక ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని, వ్యవసాయ రంగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త పంటలు వేయాలని తెలిపారు. వరి సాగు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ తోటలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని, అదేవిధంగా ఈ పంట సాగు చేయు రైతులకు కూడా ప్రోత్సాహకాలు అందించే విధంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరనున్నట్లు ఆయన తెలిపిన ఈ కార్యక్రమం స్పీకర్ సంస్థ అధ్యక్షులు విద్యాసాగర్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, బోధన్ నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ రైతు కృష్ణారావు, మోబిన్ ఖాన్, గంగా శంకర్ తదితరులతో క్షేత్ర పరిశీలన కార్యక్రమం విజయవంతమయ్యింది. అయితే మనం ఏం చేసామంటే ఇక్కడ ల్యాండ్ ఉందని చెప్పి ఇది మొత్తం కలిపేసి దాన్ని వాష్రూమ్ సపరేట్ చేసాం. అది మనం తీసుకున్నాం. అది ఇక్కడ దీన్ని కట్ చేసేసి అంటే అవతల ఉన్నాయి. 200 టైప్స్ లో మనకేంటంటే మన ఇండియా మొత్తానికి సెట్ అయింది ఓన్లీ బర్హీ వెరైటీ అని ఒకటి ఉంది. కానీ మేము ఏం చేసినామంటే కొన్ని ఎలైట్ వేద్దాం. ఎలైట్ అనేది ఏమంటే ఎర్రగా వస్తాయి, చూస్తేందుకు అట్రాక్ట్ ఉంటుంది, అందరు ఇదే కావాలని అడుగుతారు. కానీ తింటందుకు ఇంత పెద్ద టేస్ట్ ఉంటుంది. ఇది బర్హీ ఒకటే టేస్ట్ ఉంటుంది, కానీ ఇది ఎక్కువ కావాలని ఒక 24 ప్లాంట్స్ పెట్టినాం. ఇది 1 మంత్ ముందు వస్తే ఇప్పుడు అయిపోయింది క్రాప్. ఇది ఎలైట్ డేట్స్ అనేది రెడ్ ఉంటాయి, చాలా చూస్తేందుకు అట్రాక్ట్ ఉంటాయి. ఇవి మేము ఈ 280 ప్లాంట్స్ 2018లో పెట్టినాం అండి. ఫామ్ 19లో మొత్తం మల్బారు, శ్రీగంధం పెట్టినాం. ఫస్ట్ పెట్టినాక ఈ 280 ప్లాంట్స్ ఎవరు ఖర్జూర బాగుంటుందని నేను చూసి అనంతపూర్లో చూసి తీసుకొచ్చి ఆయన అడ్రస్ ఇస్తే ఇది లండన్ టిష్యూ ల్యాబ్ నుంచి వచ్చినాయి 280 ప్లాంట్స్. ఒక్కొక్క ప్లాంట్ 10,000 రూపీస్. చాలా కాస్ట్లీ పంట ఇది. దీనికి 10,000 రూపీస్ తోటి తెస్తే 280 ప్లాంట్స్ లో ఫిమేల్ 10% 20 ప్లాంట్స్ ఏమో మొగ తీసుకొచ్చాను. మొగ చెట్లు, ఈ మొగ చెట్లు ఆడ చెట్లు అనేది తెచ్చిన తర్వాత 23లో క్రాప్ వచ్చింది. ఫస్ట్ క్రాప్ వచ్చినప్పుడు ఆ స్వీట్ చూస్తే అనంతపూర్, మనం ఫస్ట్ రీసెర్చ్ అప్పుడు తెలంగాణలో ఎవరు వేయలే. మనం వేసిన తర్వాత చూస్తే అనంతపూర్లో చాలా స్వీట్ ఉంటుంది. మొత్తం వరల్డ్ మొత్తంలో అనంతపూర్ టాప్. ఈ తాజా ఖర్జూర్ అనేది ప్రపంచంలో పండేది మన ఇండియాలోనే. ఇండియాలో కూడా అనంతపూర్ ఒకటే వస్తుంది. గుజరాత్లో బాగా వేసిర్రు, కానీ గుజరాత్లో వేసినవి ఒగరు ఉంటాయి, సేమ్ దుబాయ్ టైప్లు ఉంటాయి, తినలేము మనం. ఇక్కడ మనకు అనంతపూర్లో వేసినవి ఎన్ని తిన్నా తినబుద్ధి అవుతుంటాయి. అవి చూసి నేను ఇక్కడ కూడా వేసి చూద్దాం అని చేస్తే సాయిల్ తోటి మన దాంట్లో మంచిగా పంట వచ్చింది. మనం చూడగానే అందరూ వేసేసారు. అప్పుడు నేను కూడా ఏం చేసిన 280 ప్లాంట్స్ కి మొత్తం ఈ మల్బార్, శ్రీగంధం అంతా తీసేసి కొట్టేసి మొత్తం ఇంకో 750 ప్లాంట్స్ వేసిన. ఇప్పుడు మొత్తం 1000 ప్లాంట్స్ ఉన్నాయి. ఈ సెకండ్ టైం తెచ్చినవన్నీ ఇరాన్ ల్యాబ్ అన్న, ఇరాన్ టిష్యూ ల్యాబ్ నుంచి. ఈ ఏజెంట్ ఉంటాడు ఇక్కడ, ఏజెంట్ బుక్ చేసి అతను తీసుకొచ్చి ఇస్తాడు. దీంట్లో ప్రాబ్లం ఏంటిదంటే అన్న, ఇది వచ్చిన తర్వాత దీని మొగ చెట్లు, ఆడ చెట్లు 2 ఉంటాయి కదా. ఈ మొగ పువ్వు అనేది న్యాచురల్ పాలినేషన్ లేదు, దీనికి మాన్యువల్ పాలినేషనే చేయాలి. ఇది జనవరిలో మొగ పువ్వు వస్తుంది. మొగ పువ్వు ఎప్పుడు వస్తుంది అంటే మార్నింగ్ 4:30కి పగులుతుంది. అది పగిలిన తర్వాత మొగ పువ్వు ఎట్లుంటుంది అంటే నెమిల్ లాగానే ఇది అట్రాక్ట్ ఉంటుంది. ఈ అట్రాక్ట్ కి కింద ఈగలు కానీ అన్ని వచ్చేసి తినేసేస్తాయి. 6:30 లోపల దాన్ని కట్ చేయాలి. కట్ చేసి మనం ఏసీ రూమ్ లో తీసుకొచ్చి ఏసీలో పిప్పొడి చేయాలి. దాన్ని మొగ పువ్వు పిప్పొడి వస్తుంది. వచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత ఫిమేల్ ఫ్లవర్ వస్తుంది. అప్పుడు ఈ పువ్వుని తీసుకుపోయి ఆ మగ పువ్వుతో కలపాల్సి వస్తుంది. పాలినేషన్ చేయాలి. అప్పుడు ఆ పాలినేషన్ చేస్తేనే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అప్పుడు చెట్టుకి ఇక్కడ చేయం మనం. ఈ మగ పువ్వు పిప్పొడి ఉంటుంది కదా,
ఇప్పుడు వచ్చి ఫిమేల్ దానికే ఉంటది. ఫిమేల్ చెట్టు ఫ్లవర్ మీద కలిపేస్తాం, కలిపేసి దానికి కవర్ వేసేస్తాం. ఆ కవర్ వేసేస్తే మామూలు పేపర్ కవర్ వేస్తాం. 3 days లోపల స్టార్ట్ అయిపోద్ది, మనకు తెలిసిపోద్ది పాలినేషన్ అయినట్టు. ఫిబ్రవరిలో పాలినేషన్ అయిపోతే ఇప్పుడు జూన్ జూలైలో పంట వస్తుంది. సంవత్సరానికి ఒకటేసారి ఒక క్రాప్ వస్తుంది. ఓన్లీ 1 month వస్తుంది ఇది. ఈ ఖర్జూర్ ఏంటంటే తాజా ఖర్జూర్. ఇది దుబాయ్ ఖర్జూర్లో ఏమో పండిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ చేసి బాయిల్ చేసి కెమికల్ చేస్తారు. ఈ తాజా ఖర్జూర్లో ఏముంటుందన్న మనకు మంచిగా ఎంత తిన్నా కొద్దిగా తినబుద్ధి అవుతుంటది. ఇప్పుడు మన ఫామ్లో ఏం చేసినామే టోటల్ ఆర్గానిక్ ఫామ్ అనేది. ఆవుల మూత్రంతో సంపు కట్టినాము. సంపులకు జీవామృతం వెళ్ళిపోతుంది. ఆ సంపు ద్వారా మొత్తం టోటల్ చెట్లకు వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా పెస్టిసైడ్ ఏదైనా వాడము. ఏదైనా రోగాలు వస్తే కూడా ఆవు మూత్రము వేప నూనె కలిపి దానికి స్ప్రే చేస్తున్నాం. ఆవు మూత్రం మంచిగా అయిపోయింది. ఆవు మూత్రంతో చేస్తున్నాం. సార్ అనంతపూర్ లో ఒక్కో చెట్టు 40 feet, ఇది 80 సంవత్సరాలు ఉంటుంది. దీని క్రాప్ ఏంటంటే ఒక్కసారి నాటితే 80 సంవత్సరాలు, 80 feet వస్తుంది. 80 సంవత్సరాలు ఒక్కసారి మనం పెడితే 3 generations పంట వస్తుంది. ఎకరానికి మినిమం 10 లక్షలు వస్తుంది. సూట్ కావాలి ఒకటి, కానీ కాస్ట్ చేయాలి. కాస్ట్ కష్టమే వచ్చేది కాదు, కానీ సూట్ కూడా కావాలి. వెదర్ మన తెలంగాణ 2 రాష్ట్రాలు అయితే తెలంగాణ కంప్లీట్ సెట్ అవుతుంది. ఆంధ్రాలో సగం ఏరియా సెట్, రాయలసీమ ఒకటి సెట్ అవుతుంది. ఆంధ్ర మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన స్వీటు వేరే ఏ రాష్ట్రంలో లేదే. నాగ్పూర్లో కూడా ఉంది. నాగ్పూర్లో అంతా బాగలేదు, ఒకరే వస్తున్నారు. ఇంటర్నల్ ఒకటి వెదర్ మన వెదర్ అయితే నిజామాబాద్, రామాయపేట ఇదంతా కరీంనగర్ అంతా సెట్ బాగా సెట్ అవుతుంది. నిజామాబాద్ కంటే ఇదే బెస్ట్ ఈ ఏరియా. అదే మనం కంట్రీస్ లో పండిత్ అనేది ఒకటి ఉన్నది. గల్ఫ్ కంట్రీస్ లో పండితే ఈ డేట్స్ మన దగ్గర సాధ్యం కాదనే ఒక అభిప్రాయం. అది పోగొట్టిన అనుకో మీరు. అంటే అవి ప్రాసెస్ ఖర్జూర. ఇక్కడ మనకు ప్రాసెస్ మళ్ళీ నడవదే. ఆ ఖర్జూర రాదు ఇడికి. ఆ ఖర్జూర పండిన తర్వాత అంత దూరం పండదు. అది 80 degrees లో పండుతుంది. కవర్స్ ఇవన్నీ ఏం చేస్తా అంటే ఫస్ట్ పాలన అయిపోయినాక వచ్చిన తర్వాత కింద నెట్ కవర్ అని ఉంటుంది ఒకటి వేరే. ఫస్ట్ నెట్ కవర్ వస్తాయి, సీమలకు బుడతలు ఏవి రాకుండా. రూపీస్ కేజీ. కానీ ఇది వీడికి సెట్ కాదు. ఇది మన ఇండియాకి సెట్ కాలే. ఇక్కడ అది కాయకోస్కర ఇది తినలేము మనం. ఇది పండాలంటే 80 degrees కావాలి. 80 degrees కావాలంటే మనకు లేదు, మనకు సెట్ కాదు ఇది. చూడండి కాయ ఎంత మంచిగా ఉంటుంది. చూద్దాం. అయితే ఈ కాయను ఏం చేస్తున్నాం మేము ప్రాసెస్ ఒక సాఫ్ట్వేర్ మన దాంట్లో. ఇప్పుడు రైతులలో 13 మందిలో 4 సాఫ్ట్వేర్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే స్టీమ్ లో మేము వేడి చేస్తాం, దీన్ని ఉంచండి అని తయారు చేస్తున్నారు. చేద్దామని అవకాశం ట్రై చేస్తున్నారు వాళ్ళు. సంగారెడ్డిలో ఉన్నాడు ఆయన, ఆ ఫార్మర్ పెట్టిండి. నేను మన దగ్గర ఒక 5 ఉన్నాయి ప్లాంట్స్. కానీ లాస్ట్ ఇయర్ మొత్తం పడేసినాం. ఈ ఇయర్ ఉంచండి మేము చేస్తాం అంటున్నాను. చూస్తాను టెంపరేచర్ తోటి చేస్తాం. ఇంతవరకు చూడండి ఈ పెద్ద చెట్లు ఇవన్నీ ఇరాన్ టిష్యూ ల్యాబ్ నుంచి వచ్చినాయి. ఇది ఓన్లీ 2.5 years క్రాప్ వచ్చేసింది మాకు. నా ఎక్స్పీరియన్స్ తోటి నేను కొద్దిగా 4x4 దవ్వి చేసినందుకు 2.5 years క్రాప్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కప్పినాయి అన్ని క్రాప్ వచ్చినాయి. చిన్న చిన్న చెట్లకి 2.5 years కొంచెం షూటింగ్ చేశారు. మంచి ఉన్నాయి సార్. ఈ మోడల్ కదా అక్కడికి వస్తుంది కొంచెం. ఇంటర్నల్ క్రాప్ మీదకి వెళ్ళిపోతాయి కదా, వచ్చేస్తుంది. ఇదంటే 2 సేమ్ అంతే 5. ఇవన్నీ బర్హి వెరైటీ అన్న. ఇవి చాలా స్వీట్ ఉంటాయి, ఎంత తిన్నా తినబుద్ధి అవుతుంటాయి. డైరెక్ట్ మీరు కోసుకొని తిని చూడండి. అది జ్వరం పట్టుకోరు వెళ్ళే అవసరం. బాగుంది టార్గెట్. అది పోనందులో సత్యనారాయణ సార్ నీట్ రండి. అసలు రాలే.
ఇది చూడండి, ఈ కలర్ రావాలి పక్కన, కొంచెం రెడ్ ఎల్లో వచ్చినట్టు. మీరు తిని చూడరు ఇది ఎట్లుంటుందో. మాకు తెలియదు నిమ్మార్లు పోతున్నా కానీ మా కోదండ రెడ్డిని పట్టుకొస్తాం మా కమిషన్ నుంచి. నిన్న సీఎం మెచ్చుకున్నారు, ఫుల్ సంతోషం సార్. కింద సార్ సీఎం స్పీచ్ లో చెప్పినందుకు ఫుల్ సంతోషం అన్న. అగ్రికల్చర్ కమిషన్ సభ్యులు చైర్మన్ ఇంతే అవుతుందా ఇట్లా? ఇది తీసుకోతాను, ఇది పండితే తినుడు బాయిల్ చేస్తారు. ఇవి ముందు టెంపరేచర్ లేదు కాబట్టి మనం ఇంతే ఇంతే. ఇది తాజా ఖర్జూరం అండి. ఇది వాళ్ళకి దుబాయ్ లో కూడా మన దగ్గరికి వెళ్ళి తీసుకుపోతారు. తీసుకోరా. ఎట్లా అంటే ఇప్పుడు పచ్చి కూరగాయలు ఇంకా ఎట్లా ఉంటుంది, బాయిల్ చేస్తే ప్రోటీన్స్ కొన్ని తగ్గుతాయి అంటారు కదా సార్. ఎట్లా ఉంటుంది పచ్చి తింటే ఎక్కువ ప్రోటీన్ దీంట్లో పోషకాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీంట్లో ఐరన్, ఫైబర్, పొటాష్ అంతా అన్ని దీంట్లో ఎక్కువ ఉన్నాయి. దీంట్లో ఈ ఫ్రెష్ ఖర్జూర కొల్నా క్యాన్సర్ అనేది రాకుండా ఉన్నది దీంట్లో. బాగున్నాయి టేస్ట్. మరి సాయిల్స్ ఏం సాయిల్స్? ఏ సాయిల్ కన్నా వస్తుంది. నల్గొండ దగ్గర నుంచి సిద్దిపేట, కరీంనగర్ మొత్తం 13 ఫామ్లు ఒక్కొక్క జిల్లాలో వేసేసారు అన్నమాట. ఎక్సెప్ట్ నిజామాబాద్ తప్పించి మిగతా అన్ని వచ్చినాయి. వేసేసారు వస్తాయి అందరికి. ఇది సెల్స్ అలవాటు అయితే బాగానే ఉంటుంది మార్కెట్. ఇప్పుడు మరి ఎవరికి పంపుతున్నావు ఇవన్నీ? ఇప్పుడు నాకు వెళ్ళిపోతున్నాయి హైదరాబాద్. నేను నేర్పించినాం. మెదక్ అయితే మెదక్ చేస్తే మొత్తం పబ్లిక్ అంతా తింటూనే ఉన్నారు. ఫామ్ దగ్గర డైలీ 300 kg సేల్ అవుతుంది. 5 years తర్వాత ఆటోమేటిక్ వచ్చేస్తాను. అయితే వ్యవసాయం కష్టం, దీంట్లో పోలినేషన్ చేయాలా. అంటే ఇది ఎన్ని రోజులు? మళ్ళీ ఓన్లీ 15 days ఉంటుంది అన్న. 15 days లో కన్వెన్షన్ కావాలా? ఫ్రిడ్జ్ లో పెడితే 3 months ఉంటుంది. అయితే మనం చలి కాకుండా దాంట్లో వేస్తాం, ఫ్రిడ్జ్ కాకుండా దాంట్లో కోల్డ్ స్టోరేజ్ వేస్తాం. ఎక్సెస్ ఉన్నప్పుడు కోల్డ్ స్టోరేజ్ కావాల్సిందే. అంతే. ఈసారి మాకు 5 tons వచ్చిందన్న, నెక్స్ట్ 25 వస్తుంది. దీని మొత్తం క్రాప్ వచ్చే వరకు 100 tons వస్తుంది. 100 tons పర్ మీ మంత్ మొత్తం 1000 plants కి. 1000 ఎకరానికి ఎన్ని ప్లాంట్స్? 75 plants. 75 12 acres అన్నట్టు. 75 plants వస్తాయి. ఒక్కొక్క ప్లాంట్ ఖర్చు అంతా కలిపి 10 lakhs 10,000 వేసుకున్నా కూడా 7.5 lakhs అవుతుంది. అదే సరే. ఇది మీరు అంతా రైతులు మనం భూతాలను ఇటు చూస్తాం. రైతులేం కాదు, మీద రైతులు కష్టపడకుండా రావాలా. మళ్ళీ తినాలి అనిపిస్తుంటది. మేము ఏం చేసినాం అంటే 2 టోల్ గేట్ల దగ్గర ఒక్కొక్క గెల ఇస్తాం అలవాటు చేసినాం. ఫస్ట్ ఫ్రీగా కార్లో పోయేటోళ్ళకి గెల ఇచ్చినాం. ఇక్కడికి వస్తున్నారు ఫామ్ దగ్గర కొనుక్కుంటారు. కరెక్ట్. అట్లా అలవాటు చేసినాం ముందు. మరి అలవాటు కావాలి. కేజీ 150 మన దగ్గర. క్యూమార్ట్ 400 అమ్ముతాం. క్యూమార్ట్ మొత్తం ఆర్గానిక్. ఇట్లా గెలిచేసినాం. ఇట్లా గెలిచి కార్కి వెళ్ళి టోల్ గేట్ కి ఇట్లా వచ్చారు కన్జ్యూమ్ అయిపోతుంది. అరే ఈయన ఫామ్ ఒక పాంప్లెట్ ఇచ్చినాం, ఇక్కడ ఫామ్ ఉందని తీసేస్తారు. కార్లో వేరే రెడీ చేసి మేము వింటాం. ఇప్పుడు మేము లోకల్ టీవీలలో సరే అది వాళ్ళు క్యాచ్ చేసి మీరు చూపియండి అని చెప్తాం. 7:30 7:45 వస్తాయి కదా, ప్లస్ ఈవినింగ్ కూడా వచ్చినట్టయితే మేము మార్నింగ్ వింటాం. మంచి ప్రోగ్రామ్ ఇది. మంచి ప్రోగ్రామ్. రైతులకు కొద్దిగా అవగాహన తీసుకురావడానికి ఆయన విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్సీ న్యూస్. ప్రచారం చేయాలి మనం కూడా. ప్రోటీన్స్ ఇటువంటి వాటికి ఇటు ఎంకరేజ్ చేసుకుంటుంటాం.
ప్రాబ్లం ఏంటంటే అద్దె చేయలేదు. అంటే వాళ్ళతో కాదు కూడా పాపం. కాదు ఖర్చుతో వాళ్ళతో కాదులే. ఇప్పుడు ఒక్కటే అంటే నాకు తెలిసినంత మటుకు చిన్నగా ఎక్కువ ఉన్నోళ్ళకు ఇస్తే కష్టం. చిన్న సన్నకారు రైతులు కనీసం 10 ఎకరాలు ఉన్నోడే వాడు ఇంత పెట్టుబడి చాలుతాడు. ఒక సంవత్సరం కష్టమైన భరించదాలుతాడు. అదే అంటే 5 ఏళ్ళ దాకా రాదు కాబట్టి దీనికి పెట్టుబడి పెట్టే శక్తి ఉన్నోళ్ళే కావాలి. నేను కోదండరెడ్డి సార్ చాలాసార్లు తీసుకుపోయి ఇచ్చిన. మరి ఎప్పుడు మా టాపిక్ కాలేదు. రెగ్యులర్ గా పంటల మార్కెట్ దానికే మీటింగ్లు పెడుతూనే ఉన్నాం, సీఎం కు రిపోర్ట్ ఇస్తూనే ఉన్నాం. వేమనారాయణ రెడ్డి దగ్గర తీసుకుపోయినా ఇచ్చిన. సార్ తీసుకున్న వాళ్ళని ఒకసారి వెనక పట్టుకొని నిల్చోమండి. బ్యాక్గ్రౌండ్ లో మంచి ఈరోజు మా పాత పరిచయస్తుడు మా ఫ్రెండ్ కీర్తిశేషులు డి శ్రీనివాస్ గారి వారు మొన్న నుంచి మేము ఒక ఫామ్ స్టార్ట్ చేశాము రామాయణపేటలో. మీరు రావాలని కోరిన తర్వాత 2 days క్రితం ఫోన్ చేసి మీరు రండి అంటే నేను ఈరోజు రిటర్న్లో హైదరాబాద్ పోతుండగా వస్తానని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా సత్యనారాయణ గారు బాగా రిస్క్ తీసుకొని డేట్స్ అనేటి మనం కేవలము ప్రోటీన్స్ అన్ని ఈక్వల్ ఉన్నా రిస్క్ తీసుకోలేదు. మనం ఎక్కడ ఎందుకులే మాకెందుకని వదిలేస్తూ ఉంటాం. వారు ఇన్వెస్ట్మెంట్ కానీ డబ్బులకు ఒక్కొక్క చెట్టుకు ఎంత ఖర్చు అయినా అవన్నీ ఆలోచించకుండా ఒకటి సాధిద్దాం, ప్రజలకు కూడా చూపిస్తే దీంతో ఇంకా నలుగురికి అవకాశం వస్తే మనకు బాగుంటుంది, గ్రామాలు కూడా బాగుపడతాయన్న ఉద్దేశంతో ఈ ట్రీస్ పెట్టడం జరిగింది. బహుశా 7-8 yearsలో ఇప్పుడు క్రాప్ వస్తూ ఉంది. కాపు కూడా చాలా చక్కగా వస్తుంది. ఈ విధంగానే అంటే డేట్స్ డిఫరెంట్, ఇది డిఫరెంట్ కాబట్టి ఈ విధంగానే కన్జంప్షన్ చేస్తే తింటే ప్రోటీన్స్ అన్ని దీంట్లో ఉన్నంత డేట్స్ ఉన్నంత ప్రోటీన్స్ ఉన్నాయని చెప్తా ఉంటారు. కాబట్టి మనం డేట్స్ ఎందుకు తింటాము? అక్కడ దుబాయ్లు ఎందుకు తింటాము? ఓన్లీ అప్పుడు ఫుడ్ లేనప్పుడు దీని మీదనే వాళ్ళు ఆహారంగా ఒక ఫుడ్గా ఆలోచించుకొని తినేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా దాన్ని ఆలోచించుకొని ఈ విధంగా ఒకసారి అంటే ఏజ్ని బట్టి కొన్ని బ్రేక్ఫాస్ట్లు ఇంకోటి పనిచేసి 4 ఈ ఫ్రూట్ తింటే సరిపోయే విధంగా ప్రోటీన్స్ ఉంటే బాగుంటుందని. అదేవిధంగా సత్యనారాయణ గారు తప్పనిసరిగా మరి ముందుకు వచ్చి ఎకరాన 10 లక్షలు ఖర్చు పెట్టి వస్తుందా రాదా కానీ నేను ఖర్చు పెడతాను 10 మందికి ఉపయోగపడేటట్టు చేద్దామన్న ఉద్దేశంతో చేసినందుకు వారిని అభినందిస్తూ, అదేవిధంగా మనకు కూడా కేవలము క్రాప్స్ వరి ఈ మధ్యలో కొద్దిగా మేజ్ అయింది. ఇంతకుముందు షుగర్ కేన్ కూడా ఉండేది కొన్ని 3-4 డిస్ట్రిక్ట్లో. షుగర్ కేన్ కూడా మొత్తం పోయింది. ఎందుకు పోయింది? కన్జంప్షన్ రేటు తగ్గింది, ఈల్డ్ పెరుగుతలేదు, దాని షుగర్ ఫ్యాక్టరీలు రన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి షుగర్ కేన్ కూడా పోయింది. ఇప్పుడు పామ్ ఆయిల్ వచ్చింది. తప్పనిసరిగా అగ్రికల్చర్ మినిస్టర్ గారు పామ్ ఆయిల్కు బాగా ప్రోత్సహించుకుంటూ దాంట్లో కూడా మనం ఆయిల్ టోటల్ ఆయిల్ అంతా బయటకు వెళ్ళి తెచ్చుకుంటాం. ఏ ఆయిల్? స్వీట్ ఆయిల్ కూడా మనం బయటకు వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉంది. అంటే డీజిల్ బయటకు వెళ్ళి, తినే ఆయిల్ కూడా బయటకు వెళ్ళి, పెట్రోల్ బయటకు వెళ్ళి సంవత్సరం 30 లక్షల కోట్ల పైన బయటకు పోతా ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించి బహుశా 8-9 లక్షల ఎకరాలకు ఫామ్ ఆయిల్ మనకు రీచ్ అయినవని చెప్తా ఉన్నారు తుమ్మల గారు. తప్పనిసరిగా ఫామ్ ఆయిల్ కూడా 3 years తర్వాత కాపు వస్తూ ఉంది. అంటే ఫస్ట్లో అప్ టు 4 years నుంచి 4 to 6-7 years వరకు 16-17 రికవర్ వస్తుంది. ఏది? ఆయిల్ రికవరీ. ఆఫ్టర్ 8-9-10 years తర్వాత 20-21 పోతుంది. అప్పుడు కానీ ఫ్యాక్టరీ వాళ్ళకు లాభం, పెట్టిన రైతుకు కూడా. ఇప్పుడు కదా ఈ సంవత్సరాల కొద్దీ ఈళ్ళు పెరిగినట్టు అది కూడా ఎట్లా పెరుగుతుంది కాబట్టి దాన్ని కూడా
ప్రోత్సహించడానికి మనకు వరి ఎక్కువ అయిపోయింది. దానికి మొన్ననే ముఖ్యమంత్రి గారితో తుమ్మల గారు ఆ రోజు నేను కూడా ఉంటే డిస్కషన్ చేసుకుంటూ దీనికి ఏ విధంగా చేస్తే బాగుంటుందని 3 years మనం క్రాప్ రానప్పుడు ఇంటర్నల్ క్రాప్స్ వేసుకోవచ్చు, కానీ కొందరు వేసుకుంటారు కొందరు వేసుకోరు. దానికి కూడా కొద్దిగా బెనిఫిట్స్ ఇద్దాము 3 years అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి పంటలు వేసినా ఏదన్నా బెనిఫిట్స్ అంటే చిన్నవాళ్ళు కొద్దిగా 5 ఎకరాలు 10 ఎకరాలు ఈ సాయిల్స్ మెయిన్ నాకు అర్థమైంది బట్టి సాయిల్స్ కూడా ఎక్కడంటే ఎక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఏ సాయిల్స్ క్రాప్ ఎక్కువ వస్తుంది ఆ సాయిల్ టెస్ట్ చేసుకోవడానికి మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ టెస్ట్ చేసిన తర్వాత అటువంటి దాంట్లో ముందు ప్రయత్నం చేయాలి, తర్వాత రిస్క్ తీసుకోవాలి. కానీ దయచేసి ఎవరైనా పెట్టొచ్చు, పెట్టిన వాళ్ళు ఎక్కడ కూడా మళ్ళీ బాధపడకుండా అయ్యో అనకుండా ఈ విధంగా సాయిల్స్ ఎక్కడైతే బాగా వస్తూ ఉందో దాన్ని వెదర్ అండ్ సాయిల్స్ టేస్ట్ వారు గోమూత్రం ఎక్కడైనా కానీ ఈ రోజుల్లో గోమూత్రం కూడా చాలా సక్సెస్గా ఉంది. వేరే స్ప్రేయింగ్ మానేసి మనం గోమూత్రమే చేస్తూ ఉన్నాం కాబట్టి మరి ఎన్ని ఉపయోగించాలో టెక్నికల్ ఎక్కడ కూడా స్ప్రేయింగ్స్ లేకుండా మన ఆరోగ్యం చెడు రాకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మరి ఈరోజు నాకు కూడా సంతోషం అనిపిస్తుంది విజిట్ చేసిన దానికి. అదేవిధంగా మీరు కూడా ప్రెస్ మేనేజ్మెంట్ వారికి మీ అందరికి కూడా అభినందిస్తూ ఉన్నాను. దీన్ని మనం కేవలం ఒకటే పంట కాకుండా డిఫరెంట్ క్రాప్స్ వేసినప్పుడు మనకు కూడా ఖర్చులు తగ్గాలి, ఇన్కమ్స్ పెరగాలి అని ఉద్దేశంతో మీరు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. సంతోషం. తప్పనిసరిగా ఇటువంటి క్రాప్స్కు ఏదైతే గవర్నమెంట్ ఎంత దాకా ప్రోత్సహిస్తారో మేము కూడా సలహాలు ఇస్తాం. ఓకే సార్. దాదాపు ఆయన హర్యానా నుంచి అంటే హర్యానా లాంటి రాష్ట్రాల్లో సబ్సిడీ ఇస్తున్నారు మా మొక్కలకు చెప్తా ఉన్నాడు. అయితే అలాంటి మన తెలంగాణలో కూడా ఈ మొక్కలకు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు? ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు పంటలు మార్పిడి అన్నప్పుడు పామ్ ఆయిల్ పెడతా ఉన్నాం, దాకా ఏమి ఇవ్వలే. ఇప్పుడు ఏమనుకున్నాం ఈ సంవత్సరం పామ్ ఆయిల్ పెట్టిన వాళ్ళకు 3 years వరకు ఏదైనా సబ్సిడీ ఇద్దామని. ఇది కూడా ఆ విధంగా చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది ఇంకా మంచి క్రాప్, ఇది డైలీ మనం తినే ఫుడ్స్ కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి నాకు ధైర్యం ఉంది. అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి ప్రోత్సహిస్తాం, మేము కూడా సలహాలు ఇస్తాం. తప్పనిసరిగా ఆ సలహాలు తీసుకొని ఇటువంటి వాళ్ళకి బెనిఫిట్ ఇస్తారని నాకు నమ్మకం ఉంది. తెలంగాణలో దాదాపుగా 12 జిల్లాల్లోనే మాత్రమే ఈ సాగు చేస్తున్నారు ఈ పంట అంటున్నారు. ఈ పంటను ఇంకా ఇతర జిల్లాలకు విస్తరించడానికి మీరేమైనా ప్రణాళిక ఏమైనా తయారిస్తారా దీనికి సంబంధించి? అంటే నాకు ఒక్కటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైతుంది. ఫస్ట్ సాయిల్స్ చూసుకుందాం, సాయిల్స్ వెదరు దాన్ని బట్టే పోతే బాగుంటుంది. రిస్క్ తీసుకోకుండా ఎక్కడ ఏ సూట్ అయితే అటువంటిది క్రాప్ వేయడానికి తప్పనిసరిగా గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. అరే తినాలనిపించదు వాళ్ళు ఇంత దూరం వచ్చి ముందు చూడు, నువ్వు పండించడం ట్రై చేయి, అది చేసుకున్నాక తినరా. వచ్చారు అందరు పెద్ద రైతులే. వీడు ఇట్లా అరే వీళ్ళందరూ రైతులే, పెద్ద రైతులే. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు వచ్చి ఈ ఫామ్ ను విజిట్ చేస్తాము, మాకెంతో సంతోషంగా ఉంది. ఆయనతో పాటు రైతు కమిషను గంగాధర్ గారు మరియు ఇతర రైతులను కూడా తీసుకొచ్చి ఈ పంట ఇంత బాగుంటది అని తీసుకొచ్చి చెప్తాం. ప్రభుత్వానికి కూడా మా గురించి మా బాధల గురించి కూడా సుదర్శన్ రెడ్డి గారు చెప్తానే ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పంట సార్ చెప్పినట్టు కష్టమైన పంట కాబట్టి అందరూ తొందరగా పడి చేయకుండా సార్ చెప్పినట్టు సాయిల్ టెస్టులు చేసుకొని దీంట్లో ఎన్నో సాధక బాధకాలు చూసుకున్న తర్వాతనే రైతు పండియాల పంటలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
రైతులు అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒక అంగపురికి సంబంధించిన వాళ్ళ సార్? రొటీన్ రైతులు సార్. ఇప్పుడు నేను రైతు మెంబర్ అగ్రికల్చర్ స్టేట్. చెప్పండి సార్, ఒక రైతులు చెప్పండి. ఒక 40 acres 40 acres ప్యాడీ పండిస్తారు. నీట్ గా మంచి రాష్ట్ర స్థాయిలో బొమ్మలు వస్తాయి. నమస్కారం సార్, నా పేరు కృష్ణారావు. నమస్కారం సార్, నా పేరు కృష్ణారావు. మాది బోధన్ కాన్స్టిట్యున్సీ, ఎడుపల్లి మండల్, జైతాపూర్ గ్రామం. నాకు ప్యాడీ ఒక 40 acres ఉంది, వరి పొలం మొత్తం అంతా నాటేశాం. మా సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో మేము ఇక్కడికి వచ్చాము. ఈ పంట చాలా బాగుంది. నేను ఇప్పుడే చూసాం, 16 acres ఈ పంట ఉంది. ఈ సాయాలను బట్టి మేము కూడా ట్రై చేస్తాం సార్, పంట వేస్తాం. నా పేరు ముబీన్ ఖాన్. నాకు కూడా ఒక 30 ఎకరాల వ్యవసాయం ఉంది. ముఖ్యంగా నేను వ్యవసాయంలో సోయాబీన్స్, శనగలు, వరి పొలం ఎక్కువ పండిస్తూ ఉంటాము. కొంత మామిడి తోట కూడా ఉంది. ఈరోజు ఇక్కడ ఖజూరా డేట్స్ గార్డెన్ చూసినాక చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పంటలు మేము కూడా పండించాలి, దానికి గాను రాష్ట్ర ప్రభుత్వ సపోర్ట్ కావాలన్నది ప్రధాన కారణం. ఇక్కడ ఇలాంటి పంటలకు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తే మేము కూడా మా ప్రాంతంలో ఈ సైల్ చూసినాక మా ప్రాంతంలో కూడా ఇలాంటి సైల్ ఉంది కాబట్టి ఇలాంటి అంటే సంకోచం లేకుండా ఇలాంటి పంటలు పండించడానికి మేము కూడా ముందుకు వస్తామని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం. నా పేరు గంగా శంకర్. నేను బోధన్ ప్రాంత రైతుని. అయితే మనము ఈ ఏదైతే ఖర్జూరం అనేది అరబ్ కంట్రీస్కే పరిమితం అనుకున్నాం, కానీ సత్యనారాయణ గారు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పండించడం చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం కూడా మన ప్రాంతంలో ఖర్జూరాన్ని పండించగలుగుతాం అనేది ఆయన సత్యనారాయణ గారు ప్రూఫ్ చేశారు. ఇక్కడ పంట కూడా మేము రుచి చూసాం, చాలా బాగుంది. అంటే ఈ పచ్చి ద్రాక్ష ఖర్జూరం అనేది కొత్తగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మార్కెట్ కూడా బాగుంది అని చెప్తున్నారు. కాబట్టి మన రైతులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంది. ముందు ముందు ఇక్కడ ప్రాంత రైతులు కూడా ఖర్జూరం పండిస్తే బాగానే ఉంటుందని మా అభిప్రాయం తెలియజేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఈ రాష్ట్రాన్ని పర్యటిస్తున్న సందర్భంగా రైతుల పక్షాన నిలబడాల్సిన బాధ్యత మా పైన ఉంది. మీరు ప్రభుత్వాన్ని వచ్చే విధంగా దీవిస్తే రైతులకు ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం, అదేవిధంగా రైతుల ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తద్వారా రాష్ట్ర రైతు కమిషన్, ఫార్మర్ వెల్ఫేర్ అండ్ కమిషన్ అనేసి ఏర్పాటు చేసి దానికి మమ్మల్ని సభ్యులుగా కోదండ రెడ్డి గారిని చైర్మన్గా చేసిన సందర్భంగా మీరు ఈ రాష్ట్రంలో మేము అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నాం. తిరిగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ చూసినా వరి పండిస్తూ ఉన్నారు. వరి కాకుండా ఆరుతోటి పంటలు కానివ్వండి, పంట మార్పిడి కానివ్వండి, వీటన్నింటి చేస్తే బాగుంటుందని రైతులందరికీ వివరిస్తూ గద్వాల్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ కానీ, మహబూబ్నగర్ కానీ, నిజామాబాద్ జిల్లా కానివ్వండి, ఆదిలాబాద్, ఇవన్నీ జిల్లాలను తిరగడం జరిగింది. తిరుగుతూ ఒక రిపోర్ట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మధ్య పంటల మార్పిడి అనే ఒక పుస్తకాన్ని, అంటే రిపోర్ట్ టోటల్ గా తయారు చేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు కూడా సబ్మిట్ చేశాం. దాని పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కమిషన్తో రివ్యూ చేసినప్పుడు దాంట్లో రైతుల యొక్క సాధక బాధకాలను చూసి మరి రైతులకు పంట మార్పిడి అనే విధం మరి చెప్పడం, అంటే మనం రైతుకు ఈరోజు ఈ వ్యవసాయంలో భాగంగా మనం వరి పండించినప్పుడు వారికి బోనస్ ఇస్తున్నాం కనుక ఆ బోనస్ పరంగా మరి పంట మార్పిడి కావాలనుకున్నప్పుడు ఇతర పంటల పక్షాన రైతు మారాలనుకుంటే ఆ రైతుకు లాభదాయకంగా ఉండాలంటే మరి మనము దానికి బోనస్ అని అనకుండా
వారికి రైతుకు ఎకరానికి ఇంత అని ఇస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు చూస్తే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి తప్పకుండా మా రైతులకు పంట మార్పిడి అన్నప్పుడు చేయాల్సిందే, చేస్తేనే రైతులు మారుతారు, ఈ పక్కన వస్తారని చెప్పి వారు కూడా ఇమీడియట్ గా స్పందించడం కనుక జరిగింది. కనుక రైతులు మేము కోరేది అంటే ఇటువంటి కమర్షియల్ క్రాప్స్ కానివ్వండి, ఇట్లా ఆరుతర పంటలు కానివ్వండి, పంట మార్పిడి పక్షాన వస్తే మరి చక్కగా ఉంటుంది. కేవలం వరి అనుకుంటా పోతే ఈ రాష్ట్రంలో మనకు పప్పు ధాన్యాలు కూడా దొరకని పరిస్థితి, కూరగాయలు కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా చూస్తే కూరగాయలు కూడా లేని పరిస్థితి. ఈరోజు కూరగాయలని మహారాష్ట్ర నుంచి, ఆంధ్ర ప్రాంతం నుండి అండ్ బెంగళూరు, కర్ణాటక నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ దిగుమతి వలన ప్రజలపైన భారం పడి ఆ వ్యాపారవేత్త అధికంగా ధరలు పెంచి అమ్మడం వల్ల ప్రజలపైన కూడా భారం పడుతూ ఉంది. కనుక మేము ఈ సందర్భంగా రైతాంగాన్ని కోరుతా ఉన్నాం. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ వారి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి అడ్వైజర్, మరి వారు చాలా మార్లు వారితో ముఖ్యమంత్రి అదేవిధంగా తుమ్మల నాగేశ్వర వ్యవసాయ శాఖ మంత్రులతో మరి రివ్యూలో పాల్గొంటా ఉన్నారు. కనుక మేము పెద్దలు సుదర్శన్ రెడ్డి గారితో కూడా కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారితో మీ రివ్యూలో ఉన్నప్పుడు తప్పకుండా ఆరుతడ పంటల పక్కన రైతులను మార్పు కోరినప్పుడు మరి రైతులకు ఏదైనా ఎకరాన ఇంత బోనస్ రూపకంగా కాకుండా ఇంత వారికి బెనిఫిట్ అయితే తప్పకుండా మాత్రానిక మీరు కూడా ముఖ్యమంత్రి గారిని సూచించాలని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని కూడా కోరుకుంటూ రైతులు కూడా పదే కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఒకటే పంట వేసే వలన గతాన్ని ఒక 50 సంవత్సరాలకి వెనుకెళ్ళి చూస్తే ఆ రోజు పప్పు దినుసులు, కూరగాయలు అన్ని పండించేది వారమే. ఈ రోజు మనకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కనుక అదేవిధంగా ఈ రాష్ట్రంలోని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుతా ఉన్నాం, రైతులకు ఎడ్యుకేట్ చేయండి, రైతుల పక్షాన్ని నిలబడి మాట్లాడి రైతులను కన్వర్ట్ చేయాలనుకుంటా కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారు ఎక్కడ పోయిన రైతుల గురించి మాట్లాడుతున్నాడు. నిన్నటి రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బోనస్ని ఇవ్వడం జరిగింది, రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. కనుక దయచేసి రైతులందరూ ఒక మారు ఆలోచించి మీరు ఈ పంట మార్పిడికి మాలను కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ పంట మాకు చాలా మా పెద్దలు సుదర్శన్ గారు చెప్పినట్టుగా సత్యనారాయణ గారు, సత్యనారాయణ అంటే మీరందరూ గుర్తుపడతారేమో కానీ మాకు మెడ్చల్ సత్యం అంటే మాకు చాలా ఫేమస్ అయిన మెడ్చల్ సత్యాన్ని ఈ ప్రాంతంలో ఈ పంటని పండించడం ఖర్జూర పంటలు. మరి పెద్దలు మా సుదర్శన్ గారు చెప్పినట్టుగా ఈ పంట చూడడానికి వెళ్దామని రైతులందరినీ తీసుకుని వెళ్దామని మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరి చెప్పడం వలన వారి ఆదేశానుసారం మేము ఈ పంట చూడడానికి వచ్చాం. దీన్ని చూసిన సందర్భంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇట్లా రైతులందరూ స్వతహాగా నిర్ణయాలు తీసుకొని మారితే బాగుంటుంది. మేము ఈ రైతు కమిషన్ పక్షాన కూడా ఈ సాయిల్ టెస్ట్కు సంబంధించిన మిషన్ ఒక్కొక్క రైతు వేదికల పక్షాన రైతు వేదికల దగ్గర 100 రూపాయలకి ఇస్తున్నాం. అది యాక్చువల్గా 600 రూపాయలు దాని రేటు, కానీ 100 రూపాయలకే మేము ఇస్తా ఉన్నాం. రైతు 100 కడితే 500 రూపాయలు మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కట్టుకుంటా ఇస్తా ఉన్నాం. కనుక ఈ పంటలు పండించే ముందు మీరు సాయిల్ టెస్ట్ చేసుకొని మరి పంట పండుతుందా పండదా సంబంధిత జిల్లాలోని అధికారులు ఇదంతా హార్టికల్చర్ కిందకి వస్తాయి. కాబట్టి మండలంలో హెచ్ఈఓస్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళని పిలుచుకొని కానీ అగ్రికల్చర్ ఏఓస్ కానీ హెచ్ఈఓస్ కానీ పిలుచుకొని వారితో డిస్కస్ చేసి ఈ పంటల పక్షాన మారితే బాగుంటుంది. ఈ సందర్భంగా వారిని నేను అభినందిస్తా ఉన్నాను, ఎవరిని పెద్దలు సత్యనారాయణ కానీ అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాను. ఇటువంటి రైతుని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి పరిశీలించి వారి అనుభవాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే ముఖ్యమంత్రి గారు కూడా మరి రైతుల పక్షాన కోరుతాడనేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. Thank you.